హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ కథ మిమ్మల్ని బాగా ఆలోచించేలా చేస్తుంది. తరచుగా చాలా సందర్భాల్లో మనం కుక్కల పేర్లు తీసుకొని ఉదాహరణలు ఇస్తూ ఉంటాం. మనం ఎవరినైనా దూషించినప్పుడు కూడా మొదట మన నోటి నుంచి కుక్క అని వస్తుంది. కానీ కుక్క అన్న పదం మరీ అంత చెడ్డదా? కుక్క ఇంత నీచమైన జీవిగా ఎందుకు మారింది? ఎన్ని రోజులుగా ఆకలితో డోర్ దగ్గర పడి ఉన్నా కూడా మనల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టాలని ఆలోచించదు. కానీ మనం మాత్రం దాని పేరును ఉపయోగించి చడామడా తిట్టేస్తూ ఉంటాం. మీరు కేవలం 5 నిమిషాల సమయాన్ని వెచ్చించి ఈ కథను పూర్తిగా వినండి. బహుశా మీ ఆలోచన తీరు మారొచ్చేమో. ఒక ఊళ్ళో సురేష్ అనే అబ్బాయి ఉండేవాడు. అతను తన జీవితంలో చాలా ఇబ్బందులు పడ్డాడు. తన గత జన్మలో చేసిన పాపాల వల్ల ఇప్పుడు బాధపడాల్సి వచ్చిందని ఆలోచిస్తూనే ఉండేవాడు. ఒకరోజు అందరి సమస్య వినే సాధువు ఒకరు ఊరికి కొంత దూరంలో కనిపిస్తూ ఉంటాడని తెలిసింది. మరుసటి రోజు సురేష్ ఆ సాధువుని కలవడానికి వెళ్ళాడు. అక్కడికి చేరుకున్న సురేష్ ఆ సాధువు ఆశ్రమంలో కొంతమందికి బోధించడం చూశాడు. అప్పుడు సురేష్ సాధువుకి నమస్కరించి, గురుదేవా, నా మనసులో ఒక ప్రశ్న తలెత్తుతోంది అని అన్నాడు. అప్పుడు ఆ సాధువు ఎటువంటి సంకోచం లేకుండా అడగమన్నాడు. అప్పుడు సురేష్ మాట్లాడుతూ, గురుదేవా, కుక్కకు రొట్టె ముక్క తినిపించడం వల్ల మనిషికి ఎలాంటి ప్రయోజనం కలుగుతుందో తెలుసుకోవాలి అని ఉందన్నాడు. బాబు, కుక్కకు రొట్టె ముక్కను తినిపించడం ద్వారా మనిషికి 8 ప్రయోజనాలున్నాయి. ఈ ప్రయోజనాల గురించి తెలుసుకున్న వ్యక్తి జీవితం ధన్యమవుతుంది. అతను జీవితంలో ఎప్పుడూ దుఃఖాన్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాదు. అతను తన జీవితమంతా సంతోషంగా ఉంటాడు. అతను మరణానంతరం మోక్షాన్ని కూడా పొందుతాడు అని చెప్తాడు. సాధువు, బాబు, నేను నీకు ఒక కథ చెబుతాను, జాగ్రత్తగా విను, అప్పుడు నీకు అంతా తెలుస్తుంది అని అంటాడు. ఒకప్పుడు ఒక నల్లటి కుక్క ఉండేది. అది ఎప్పుడూ చాలా నిస్సహాయంగా, ఆకలి మరియు దాహంతో ఉండేది. ఊరిలో ప్రతి ఇంటికి వెళ్ళేది. కానీ ఎవ్వరూ ఒక్క రొట్టె ముక్క కూడా పెట్టేవాళ్ళు కాదు. ఆకలితో అక్కడక్కడే తిరుగుతూ ఉండేది. ఒకరోజు అది ఊరి బయట ఉన్న నది ఒడ్డున ఉన్న ఒక మహర్షి ఆశ్రమానికి చేరుకుని ఆ మహర్షితో ఇలా అంది, ఓ మునివర, మీరు చాలా జ్ఞానవంతులు అని నేను భావిస్తున్నాను. అందుకే నేను ఆకలితో ఉన్నప్పుడు మీ వద్దకు వచ్చాను. దయచేసి నాకు రొట్టె ముక్క ఇవ్వండి. దాంతో నేను తిని నా ఆకలి తీర్చుకుంటాను అని ప్రాధేయపడింది. అప్పుడు ఆ మహర్షి, ఓ కుక్క, నువ్వు తిని ఆకలి తీర్చుకోవడానికి ఊళ్ళో ఎవరూ ఒక్క రొట్టె ముక్క కూడా ఇవ్వలేదా? అప్పుడు ఆ కుక్క ఋషితో, ఓ మునివర, నేను మీకు ఏమని చెప్పాలి? మీరు నా మాటలు నమ్మరు అని అంది. అప్పుడు మహర్షి, చెప్పు, పర్వాలేదు, నువ్వు నాకు చాలా నిస్సహాయంగా కనిపిస్తున్నావు. నేను ఖచ్చితంగా నీ మాటలు నమ్ముతాను అని అంటారు. అప్పుడు ఆ కుక్క, సరే మునివర, నేను మీకు నా కథ చెబుతాను అని కథ మొదలుపెట్టింది. ఓ మునివర, లోక ప్రజల్లానే మమ్మల్ని కరుణించండి. మాకు ఇల్లు లేదు, మాకు సంపాదించి తినడం తెలీదు. చలికాలంలోనూ ఎండాకాలంలోనూ ఇలాగే తిరుగుతూ ఉంటాం. దాన్ని మా దురదృష్టంగా భావిస్తాం. కానీ మాకు ఆకలి వేస్తుంది కదా. మీలా కింద పడి దెబ్బ తగిలినప్పుడు మాకు బాధ కలుగుతుంది కదా. మీలాగే ఎలా ఏడవాలో మాకు తెలుసు. ఈ 3 విషయాల్లో మేం మీకు సమానం. అందుకే దయచేసి మాపై దయ చూపించండి. మమ్మల్ని మరింత ఇబ్బంది పెట్టొద్దు. దేవుడు మమ్మల్ని పుట్టించడమే బాధతో పుట్టించాడు. పైగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. మేము మీలాంటి మనుషులం కాదు. మేము ఆశ్రిత జీవులం. మేము పుట్టగానే కళ్ళు చెవులు మూసుకుపోతాయి. అయితే మీరు పుట్టినప్పుడు మాత్రం కేరింతలు కొడతారు, ఏడుస్తారు, నవ్వుతారు, అన్నీ చూడగలుగుతారు. సంగీత వాయిద్యంలా మారిపోతారు. కానీ మేము అలా కాదు కదా. నేను పుట్టాక కళ్ళు తెరిచి చూసేసరికి మా అమ్మ తన 5 పిల్లలను తన ఛాతి చుట్టూ తిప్పుకుంటూ రోడ్డెక్కుతుంది. మేము మొత్తం 5 అన్నదమ్ములం. మిగిలిన 4 ఎరుపు మరియు గోధుమ రంగులో ఉన్నారు. నేను మాత్రమే నలుపు రంగులో ఉన్నాను. మా అమ్మ చాలా అరుదుగా మా దగ్గరకు వచ్చేది. ఎందుకంటే ఆమె తన సొంత ఆహారాన్ని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆమె తినకపోతే ఆమె మాకు పాలెలా ఇస్తుంది? మేము 5 అన్నదమ్ములం ఆ ఒక్క తల్లిపైనే ఆధారపడ్డాం. ఆ నిరుపేద తల్లి తన ఆహారం కోసం ఇటు అటు పరిగెత్తేది. కొన్నిసార్లు ఆమెకు ఆహారం లభించేది, మరికొన్నిసార్లు దొరికేది కాదు. కానీ ఆమె ఎప్పుడూ మా 5 చాలా జాగ్రత్తగా చూసుకునేది. రాత్రంతా మెలకువగా ఉండి గ్రామాన్ని కాపలా కాసేది. ఏ అపరిచితుడు కూడా చెడు ఉద్దేశంతో గ్రామం వైపు చూడ్డానికి సాహసించేవాడు కాదు. మా అమ్మకు భయపడి ఇతర గ్రామాల కుక్కలు కూడా ఊళ్ళోకి రాలేదు. ఊరిలో ఏ రైతు పొలంలో అయినా సరే పంటను తినడానికి ఏదైనా జంతువు వస్తే మా అమ్మ పరుగెత్తుకుని వెళ్ళి దాన్ని వెంబడించేది. గ్రామస్తులకు ఇన్ని చేసినా కూడా మా అమ్మకి ఎవరు భోజనం పెట్టరు. వేరే దారి లేక మా అమ్మ బలవంతంగా ఆహారం తెచ్చుకునేది. చాలాసార్లు ఆమెను కర్రతో కొట్టేవారు. పిచ్చి తల్లి ఆ రోజు ఆకలితో ఉండేది. ఓ మునివర, మేం మీలాగే ఆకలితో ఉంటాం కదా. పైగా ఆమె తన 5 పిల్లల గురించి కూడా ఆందోళన చెందుతుంది. చివరికి ఆమె కూడా ఒక తల్లే కదా. ఆకలి ఆమెను ప్రశాంతంగా కూర్చొనివ్వలేదు. ఆమెను చూసి గ్రామస్తులు హృదయాలు కూడా కరగలేదు. అలా నిస్సహాయంగా వాళ్ల ఇళ్లల్లో దొంగతనాలు చేస్తూ తిరుగుతూ తినడానికి ఏదైనా దొరికితే కడుపు నిండా తన ఆకలి తీర్చుకునేది.
చాలాసార్లు అది ఆహారం తీసుకోవడం చూసిన ప్రజలు కర్రలతో కొట్టేవారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒకరోజు భారీ వర్షం, వడగళ్ళు పడుతున్నాయి, చల్లని గాలి వీస్తోంది. మా ముగ్గురు సోదరులు ఆ ఆకలికి వణుకుతూ చనిపోయారు. ఆ రోజు మా అమ్మ చాలా ఏడ్చింది. కానీ మనుషులకు మా బాధ అర్థం కాలేదు. ఎందుకంటే మరణించింది వాళ్ల పిల్లలు కాదు కదా. అప్పుడు ఆ కుక్క, ఓ మునివర, ఇప్పుడు మేము ఇద్దరు అన్నదమ్ములం. మా అమ్మ మా ఇద్దరినీ జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభించింది. అయితే ఆ ఊళ్ళో ఒకరోజు ఒక సేట్ ఇంట్లో విందు జరుగుతోంది. అనేక రకాల మిఠాయిలున్నాయి. ఇంటికి చాలామంది అతిథులు వచ్చారు. మా అమ్మ తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని పదే పదే అక్కడికి వెళ్ళేది. కానీ అక్కడ ప్రజలు ఆమెను తరిమి కొట్టారు. ఎవ్వరూ ఆమెపై కనికరం చూపలేదు. ఆ తల్లికి తినడానికి ఒక్క రొట్టి కూడా దొరకలేదు. ఒక రొట్టితో వారికి ఏం నష్టం కలుగుతుంది మీరే చెప్పండి. ఇక భోజనం వడ్డించే వ్యక్తి ఏదో పని మీద లోపలికి వెళ్ళినప్పుడు మా అమ్మ నెమ్మదిగా లోపలికి వెళ్ళింది. అలా మా అమ్మ లోపలికి వెళ్ళడం చూసి అన్ని వైపుల నుంచి ప్రజలు కేకలు వేయడం మొదలుపెట్టారు. వాళ్ళంతా దాని వైపు పరిగెత్తారు. మా అమ్మ ఆ అరుపులు విని భయపడింది. 2-3 వ్యక్తులు కర్రలతో తన వెనుక చాలా వేగంగా పరిగెత్తారు. మా అమ్మ భయపడి అక్కడి నుంచి పరిగెత్తడం మొదలుపెట్టింది. కానీ అక్కడి నుంచి తప్పించుకోవడానికి ఆమెకు మార్గం కనిపించలేదు. ఎందుకంటే తనను అన్ని వైపులా కర్రలతో చుట్టుముట్టారు. తర్వాత అమ్మ అక్కడ భోజనం చేస్తున్న వారిని దాటుకుని బయటకు వెళ్ళింది. అందరూ లేచి నిలబడి తినడం మానేసి కుక్క వల్ల ఆహారం పాడైందని చెప్పడం ప్రారంభించారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఒకరితో ఒకరు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు ఆ వ్యాపారి కూడా కుక్క రావడం వల్ల ఆహారం ఎలా పాడైపోయింది అని ఏడవడం మొదలుపెట్టాడు. ఆమె ఆహారంలో లేదా ప్లేట్లలో నోరు పెట్టలేదు. పైనుంచి పరిగెత్తిందంతే. నగరాల్లో ప్రజలు కుక్కలను పెంచుతారు. వాటిని ఇంట్లో పడుకోబెట్టుకుంటారు. వాటికి ఆహారం కూడా ఇస్తారు. దానిలో తప్పు లేదు. అలా అయితే ఇది కూడా తప్పు కాదు కదా. దీంతో చివరకు అక్కడ వాళ్ళంతా వారి మాటలను అంగీకరించారు. దాన్ని పేదలకు పంచారు. ఆ రోజు మా అమ్మకి కడుపు నిండా తిండి దొరికింది. ఆమె జీవితంలో ఇంతటి ఆనందాన్ని ఎప్పుడూ అనుభవించలేదు. అయితే ఆ సంతోషం ఆమెకు పెద్ద సమస్యగా మారింది. అప్పుడే భోజనం ముగించి హాయిగా పడుకుంది. ఆ సేట్ కర్రతో అక్కడికి చేరుకుని ఆమెను దారుణంగా కొట్టడం ప్రారంభించాడు. అక్కడి నుంచి పారిపోయే అవకాశం కూడా ఆమెకు దొరకలేదు. కర్ర దెబ్బలకు ఆమె తీవ్రంగా కేకలు వేయడం మొదలుపెట్టింది. తల్లి రోదన వింటే రాయి కూడా కరిగిపోతుంది కదా. కానీ ఆ క్రూరమైన వ్యక్తి ఆమెపై కనికరం చూపించలేదు. ఆమెను గట్టిగా కొడుతూనే ఉన్నాడు. ఊరంతా తల్లి రోదన వింటున్నారు. అప్పుడు కొంతమంది వచ్చి, సేట్జీ, ఆకలితో ఉన్నప్పుడు మనిషి మనసు కూడా సరిగ్గా పనిచేయదు. అది జంతువు. మంచి మరియు చెడులు దానికెలా తెలుస్తాయి? ఇప్పుడు దీన్ని చంపడం ద్వారా నీకేం వస్తుంది? జరగాల్సింది జరిగిపోయింది కదా, వదిలేయండి అని ప్రజలు అతనికి వివరించిన తర్వాత అతను మా అమ్మను కొట్టడం మానేశాడు. అప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఆమె మా వద్దకు వచ్చింది. అమ్మ వచ్చి మా అన్నదమ్ములిద్దరికీ కథంతా చెప్పింది. కుక్కల జీవితం ఎంత బాధాకరమో వివరించింది. మనిషి కేవలం ఒక రొట్టె ముక్క కోసం దొంగలా భావించి మనల్ని కొడతాడు. మన బాధను అర్థం చేసుకోలేని ఇలాంటి వాళ్ళు పనికిరారు. ఓ మునివర, ఒకరోజు అదే ఊరి బయట ఒక బ్రాహ్మణుడు వచ్చి ఉన్నాడు. అతను తన ఆహారం కోసం ఒక స్టవ్ తయారు చేశాడు. పప్పు వండడానికి దానిపై ఉంచాడు. ఆ తరువాత అతను పిండిని కలిపి ఉంచాడు. నీళ్లు తెచ్చేందుకు సమీపంలోని బావి వద్దకు వెళ్ళాడు. అలా తిరుగుతూ అమ్మ కూడా అక్కడికి చేరుకుంది. ఆమె పిండిని చూసి ఈ పిండికి యజమాని లేడేమో అని ఆలోచిస్తూ ఆ పిండిని తినడం మొదలుపెట్టింది. మరోవైపు బ్రాహ్మణుడు బావి దగ్గర నుంచి వచ్చి చూసేసరికి ఒక కుక్క తన పిండిని తింటూ ఉంది. అతను చాలా బాధపడ్డాడు. 2 రోజులుగా తను కూడా ఆకలితో అలసిపోయి ఉన్నాడు. ఏడవడం మొదలుపెట్టాడు. కొంతమంది అతనితో, ఓ బ్రాహ్మణదేవా, ఈ కుక్క మీ పిండిని కూడా పాడు చేసిందా? నిన్న ఇదే కుక్క సేట్జీ వంటగది మొత్తాన్ని పాడు చేసింది అని అందరూ కూడా కోప్పడ్డారు. బ్రాహ్మణుడు విచారంగా, సోదరా, ఈ దుష్ట కుక్క నా పిండిని తినడానికి వేచుందని నాకెలా తెలుస్తుంది? ఆ బ్రాహ్మణుడు ఆలోచించకుండా కర్రతో మా అమ్మపై దాడి చేశాడు. అమ్మ ఆ పిండిని కూడా సరిగ్గా తినలేకపోయింది. ఆ బ్రాహ్మణుడి దెబ్బల వల్ల మా అమ్మ నెలల తరబడి కుంటుతూ నడిచింది. ఆ రోజు మొదటిసారి మనిషి ఎంత స్వార్థపరుడో నాకు అర్థమైంది. తన కోసం మనం ఏం పని చేసినా మనల్ని పట్టించుకోడు. దీంతో కుక్కెలా అంటుంది, మునివర, మనలో లోపం ఏంటంటే మనల్ని ఇబ్బంది పెట్టే స్వార్థపరుల కింద మనం పడి ఉండాలనుకుంటున్నాం. మనల్ని ప్రేమతో పోషించే వ్యక్తులకు మనం ఎంత ఉపయోగకరంగా ఉంటామో మనకే తెలీదు. మనం వారి ఇంటికి కాపలాగా ఉంటాం. అంతేకాకుండా మానవులకు తెలియని అనేక ఇతరత్ర ప్రయోజనాలు కూడా చేస్తూ ఉంటాం. ఇంట్లో ఎప్పుడూ రోటీ చేసినా మొదటి రోటీ గోమాతకి చేరుతుంది. అలాగే చివరి రోటీ కుక్కకు అని మనిషికి తెలీదు. దేవుడు అటువంటి నియమాన్ని చేశాడు. కానీ దేవుడు చేసిన ఆ నియమాన్ని మనిషి ఎప్పుడూ మర్చిపోయాడు. కుక్కకు రోటీ తినిపించడం వల్ల కలిగే మొదటి ప్రయోజనం ఏంటి అంటే శని యొక్క ప్రతికూల ప్రభావం తగ్గుతుందని మహాత్ముడు చెప్పాడు. దాని చెడు కన్ను పడినప్పుడు ప్రతి మనిషి నాశనం అవుతాడు. ఎప్పుడైతే ఆ వ్యక్తికి మహాదశ మొదలైందో
అప్పుడు చేసిన పని ఆటోమేటిక్గా చెడిపోవడం మొదలవుతుందట. అందుకే కుక్కలకు ఆహారాన్ని ఇవ్వడం, వాటిని పెంచుకోవడం ఎంతో మంచిది. ఇంతకుముందు మీరు మీ పెద్దల నుంచి వినే ఉంటారు, కుక్క ఏడ్చినప్పుడు అది శుభసూచకం కాదని, ఏదైనా ఇబ్బంది వస్తుందని, లేదా ఎవరైనా చనిపోతారని. కాబట్టి కుక్కను ఎప్పుడూ ఏడవకూడదని అంటారు. ఈ విధంగా మహాత్ముడు సురేష్కి కుక్కకు రొట్టె తినిపించడం వెనుకున్న రహస్యాన్ని చెబుతాడు. అయితే ఇక్కడ కుక్క అరిచినంత మాత్రాన, అది మొరిగినంత మాత్రాన ఏమీ జరగదు. దానికుండే బాధలను బట్టి అది రియాక్ట్ అవుతుందంతే. మరి మీ కామెంట్ ఏంటి? మీరెప్పుడైనా మీ వీధిలో కుక్కలకి భోజనం పెట్టారా? కానీ ఇక్కడ మరో విషయం గుర్తుపెట్టుకోవాలి. కుక్కలకి భోజనం పెడితే మంచిది కదా అని తండోపతండాలుగా వీధిలో కుక్కల్ని పెంచుకుంటూ పోతే వాటి వల్ల ఎంతోమంది ప్రభావితం అవుతున్నారు. చిన్నపిల్లలపై దాడి చేస్తున్నాయి. సో తస్మాత్ జాగ్రత్త. ఉన్న వాటిని సంరక్షించండి, కొత్త వాటిని మాత్రం సృష్టించకండి.